తుస్ బుస్ బుస్ తుస్ బుస్ బుస్. స్వామి నాయనా, స్వామి స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి. ఏ నాయనా లే చెప్పు. స్వామి నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు, సైగతో చెప్పు. 5 ఏళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు, ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే యదవా, అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి, ఆపమనేదేంటి, కొట్టుకు చచ్చేదేంటి? అర్థమయ్యేటట్టు చెప్పు చేస్తావా, నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో అని చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఇది ఆ 7:30కు వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. రేయ్! నీకోసమే రా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవ వచ్చి నేను సన్నాసినైపోయాను. అయిపోయావరా. అరే నా చేతిలో అయిపోయావురా. నా చేతిలో అయిపోయావు. స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆగరా. అమ్మో చంపేస్తాను. స్వామి సీరియల్స్ తీసి సంసారాలు కూల్చేస్తారా? రేయ్! స్వామి మీకు ఆగ్రహమా? మంట. ఏ స్వామి పొద్దున్న టికెట్ రాలేదా? ఆ ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను ఎదవని చేసి సన్నాసిని చేసింది. కమాన్. ఈ బొగ్గాని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళ ఉన్నాడు. ఈడు స్వామీజీ ఏంట్రా? వాడు మందేస్తే ఎవడకు కావాలి, మంచం ఎక్కితే ఎవడకు కావాలి. మనకు కావాల్సింది పని అవడం. రండి. ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను. తగతగతగతగా మెరిసిపోతోంది. ఎక్కడా నల్లగా ఉంటే మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో. అది మీలాంటి సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం అవుతుంది. అది ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్తే నాకేంటి లాభం? మీకు ఓట ఇస్తాం. అమ్మో, అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్. స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. ఓ 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా, అంత అబద్ధం. అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసుంటుంది. అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసున్నాయి. ఏ నువ్వు ఊరుకోరా స్వామీజీ. 50,000 కదా, మేము తీసుకొచ్చేస్తాం. ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏం లేదురా, మన దగ్గర డబ్బు లేదు కదా. తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు. ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు. 4 లీటర్ బ్లడ్? నువ్వేం కంగారు పడుకో. బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు, తిన్నావంటే వెంటనే బ్లడ్ పట్టేస్తా. నువ్వేం మాట్లాడరా. డాక్టర్ గారు లేడీ డాక్టర్. ఈ మందులు వాడండి. అలాగే వస్తానమ్మా. నమస్తే డాక్టర్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. అదే అర్జెంట్ గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి. బ్లడ్డా? పోనీ అప్పిప్పించండి. అప్పివ్వడానికి ఇదేమన్నా బ్యాంకా, హాస్పిటల్? అసలు మీకు బ్రెయిన్ ఉందా? బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మా బావ ఎవరో తెలుసా? దేవరపల్లి ప్రెసిడెంట్. కాకపోతే 15 రోజులు తేడా ఓడిపోయాడు. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళు బల్సున్నారు. బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గనిపించట్లేదు? డాక్టర్, ఈ రోజు మేము బికార్లో వచ్చు, రేపు కుబేర్లో. మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా? ఏంటి ఆ తొక్కల సిగరెట్? మా బావకు అవమానం జరిగింది. అత్తి ఏది? అదేనే నీకు మొన్న ఉంది కదా ఈ పేపర్. ఇదిగో చూసుకోండి, చూసుకోండి కావాలంటే. చూసారా, 500 కోట్లు విలువ చేసే నిజాం వజ్రాలు త్వరలో మా చేతికి వస్తాయి. అప్పుడు మీలాంటి డాక్టర్ని 100 మందిని కొట్టాం. సంజే ఈ మంచినీళ్ళ బావా మేనేజ్ తీసుకొస్తా. బెడ్లు రెడీ చేయండి. ఏమో ఏమానండి, నా కోసం టిఫిన్ ఏమైనా చేసావా? ఏ నేనే చేయాలా? ముందుగా నా సవతి దాన్ని అడుగు.
హేమమాలిని నా ముఖానికి టిఫిన్ ఏమైనా చేసావా? రాత్రంతా అక్కడే తెచ్చారుగా ఏం చేసి పెట్టలేదా? ఈ రాత్రికి అక్కడే తగలడతాడుగా, నువ్వు చేయలేవా? చేతులకి ఏమైనా పక్షవాతం వచ్చిందా? ఎవరికే పక్షవాతం? నీకు పక్షవాతం, నీ ఫ్యామిలీ వాళ్ళకి పక్షవాతం. ఏంటే బాగుతున్నావు? చెప్పు తెగుతుంది. కాళ్ళు ఇరుక్కొడతా. ఆగండి. మీరిద్దరు ఏమీ చేయనక్కర్లేదు, నేనే బయటికి వెళ్ళి టిఫిన్ తెస్తాను. మీకు ఏం కావాలో చెప్పండి. నాకు ఇడ్లీ, నాకు దాంతో పాటే కారపొడి నెయ్యి కూడా వేయించు. నాకు ఉల్లి దోశ కూడా. నాకు మసాలా దోశ బాగా వేగాలి. ఏంటి మీ ఇద్దరి మధ్య నేను వేగినట్ట? మినప దోశ, ఆనియన్ దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, పెసర దోశ, రవ్వ దోశ. ఇక్కడ అంతే సేమ్ టు సేమ్. నువ్వు పిండొద్దు అంటే నాకు బుర్ర లేదనేగా. ఒరే దూడా, తన్నానంటే వేస్తావు పేడ. ఏడిసావు పాసిపోయిన ఇడ్లీలు తినే ఎదవా. ఇదిగో మా అన్నయ్య ఏమనంటే బాగుండదు. నా కాలు కడిగినప్పుడే ఆ బంధం తీరిపోయిందే. మా బంధం తీరిపోయేది కాదు, అన్న చెల్లెల అనుబంధం. మరి మన బంధం సంగతి ఏంటే? బంధం తుమ్మితే పుట్టుకుని నాకు కనుక కోపం వచ్చిందంటే చెయ్యి చేసి పొయ్యిలో పెట్టేస్తాను జాగ్రత్త. రే 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 దూడా, నడ్డి రిగిపోద్ది. ఏటి మా అన్నయ్య నడ్డిమెత్తంతావా? ఏ బెచ్చడు కింద తన్నమాటవా? చిన్నప్పటి నుంచి నన్ను గాడిదలా మోసిన నడ్డయ్య అది. దాని మెత్తంతే నీ కాళ్ళకి కేళవాత వస్తది. నువ్వేందే సొంత పార్టీలో అపోజిషన్ లాగా? ఇయ్యే ఇంకా మనకు అరువిస్తున్న హోటల్లో. రావయ్య రారా. అవును వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ అండి, మా ఊరే. రేపటి నుంచి ఇక్కడే ఉంటారు. ఈయన A to Z బ్రోకర్, అందరూ డబుల్ డెక్కర్ అంటారు. నైస్ టు మీట్ యు. మా ఊరు ప్రెసిడెంట్ ఓడిపోయాడు. గ్లాడ్ టు మీట్ యు. ఈడి మూలంగానే ఫోన్ వచ్చింది మీకు. అది కాదు ఈ పక్క. హలో, నేను ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి? అదే, ఒకటి నా జయమాలినితో మాట్లాడడానికి, ఇంకొకటి నా హేమమాలినితో మాట్లాడడానికి, ఒకటి డులెట్ కి, ఇంకొకటి రియల్ ఎస్టేట్ కి. అంటే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉండాలి కదా. ఈ హేమమాలిని జయమాలిని ఎవరండి? ఇద్దరు వెళ్ళాల, అందుకే డబుల్ డెక్కర్ అంటారు. ఓ సింగిల్ రాజా. చూడడానికి సేవులో గులువు తీసి వెళ్ళా ఉంటాడు కానీ మనసు బోసాను. అంటే ఇప్పుడు మళ్ళీ కాఫీ టీ దాకా గొడవ పెడతాడు. మరి అదే కదా. అంటే ఇప్పుడు మీకు కాఫీలు టీలు ఇప్పించాలంటారు. ఆ ఉత్తి టీ పిత్త చాలండి. టీలా బొడయా, ఓ 2 టీలు ఇచ్చుకోవా. ఓకే సార్. రండి. నలుగురు ఉంటే 2 చెప్తాడేంటి? చూడయా, 2 స్పెషల్ టీలు ఇచ్చుకో. చూడు, వీళ్ళు మన గెస్టులు, ఇక్కడి నుంచి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈడే వేస్ట్ అనుకుంటే ఈడికి ఇద్దరు వేస్ట్ గాళ్ళు. వైఫా? ఏం డౌటా? ఏటా లుక్స్ తీసి పంపించు. తీయమంటే వేడి నీళ్ళు ఇస్తారా? పెట్రా స్పెషాలిటీ. అమ్మో స్వర్ణక్క. ఆటో కొనుక్కోడానికి పైసలు తీసుకోపోయి అసలు వడ్డీ 2 ఇవ్వకుండా ఎన్ని దినాలు ఏడ తిరుగుతున్నావే సాలే. 2 రోజులు ఇచ్చేస్తానక్క. ఇయ్యాలే లేవరా మీదికి. అక్క 2 రోజులు ఇచ్చేస్తానక్క. ఇయ్యకపోతే ఏం చేస్తానో చెప్పరా తమ్మి. తొడగిల్తది, పిర్ర కూడా గిల్లుద్ది. ఎథో నీ తల్లి గొడ్డలు తీసుకొని తుక్కడలు కింద నరుక్కుతా. అక్క నువ్వు అనంతపురం చేస్తావు అక్క, ఖచ్చితంగా ఇచ్చేస్తానక్క. గది సంగతి. పైసలు చేతిలో పట్టుకొని నా కళ్ళకు కనబడాలి. చల్నాడు అలాగే చల్నాడు సాలే. రే బోడయ్యా, అక్క రే దూడయ్యా. అక్క ఇదిగో అక్క వడ్డీ డబ్బు. ఇదిగో నా వడ్డీ డబ్బులు అక్క. ఏంద్రవారి మీ వ్యాపారం మంచి సాగుతున్నదా? నువ్వు ఉండగా మాకేందక్క? నీటిలో బాగానే సాగుతుంది అక్క. నమస్తే చెల్లి. ఏమ్రా డబుల్ డెక్కరు మంచిగున్నావా? అరే ఈ పోరగాళ్ళు ఎవరు? నా ఫ్రెండ్స్ చెల్లమ్మా. అచ్చా, ఈ ఫేసులు చూడగానే తెలుస్తున్నది ఈ దరిద్రపు కొట్టు మొహాలు నీ దోస్తులని. నిన్నే. రేయ్ మీకు పైసలు కావాలి నన్ను అడుగుండ్రి, కానీ అసలు వడ్డీ కరెక్ట్ గా కట్టాలి. అలాగే అక్క, ఇప్పుడు చూసాం కదా కస 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 కస. అట్టగే దీనికి మంచిగా సమజ్ అయ్యింది. మంచి. నడువురి. అయ్యమ్మా, ఈ ఆడరాక్షస్ తోటి మొగుడు కాపురం ఎలా చేస్తున్నాడండి బాబు? చేసుకుంటేగా కాపురం చేయడానికి. ఆవిడకి పెళ్ళంటేనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నంత మంట. ఏం ప్రెసిడెంట్ నువ్వు ట్రై చేస్తావేంటి? ఫ్రెష్ బావా, చేసుకో బావా, ఊళ్ళో అప్పులని తీర్చేయచ్చు. నీ నుంచే కదరా ఊళ్ళో నుంచి వచ్చేసింది. రాత్రులు బాగా దగ్గుతుందమ్మా. దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇల్లా? రండి రండి.
ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి. చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా. అల్లుడు అల్లుడు ఒళ్ళంతా కొట్టారమ్మా. అల్లుళ్ళు ఏమైంది మావా? పిచ్చ పిచ్చగా చెత్తగా కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు? నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు ఉంది. నేను కొట్టేది. సవితి తీసుకొచ్చి పెడతావా? ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేముంది, మరి నా ఒడు నొప్పులు తగ్గాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. ఏ మందు కొడితే తప్ప? కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా, ఈ టైంలో మంచి చికెన్ ముక్కుంటే ఉంటది. ముక్కంటే గుర్తొచ్చింది. ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటదనా సామి రంగా. ఏంటి అంత బాగుంటదా? పంచాక్. అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. నా ఊరు తెగర పులుసు. ఎలా పడిపోయాడురా? పడిపోవడం ఏంట్రా? పడుకున్నాను. 108 వచ్చింది, 108 వచ్చింది. డాక్టర్ డాక్టర్ అమ్మా రండి డాక్టర్. అరే గుడ్ నైట్ రా. సరే గుడ్ మార్నింగ్. పదండి. బాబు బాబు ఆకలేస్తోంది, కాస్త అన్నం ఉంటే పెట్టయ్యా. ఈ ముంత బిర్యానీ తినమ్మా చిన్నగా. ఒక్క నిమిషం ఉండు, ప్లేట్ తీసుకొస్తా. వద్దయ్యా, ఏ ఇంటి దగ్గర నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరం కలిసి తింటామయ్యా. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళి తినండి. చల్లగా ఉండయ్యా. వస్తానయ్యా, వస్తానయ్యా. ఏ తల్లి కన్నా బిడ్డవు, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యం కోసం కాదమ్మా, ఇక్కడ ఈ అమ్మ కడుపు నిండితే అక్కడ మా అమ్మ కడుపు నిండుతుందని స్వార్థం. అమ్మ గుర్తొచ్చిందిరా. రేయ్, బయటికి వెళ్ళి చేసుకో. నా బుర్ర కూడా బదలగుడ్డిలో ఉన్నా. ఓహో, తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా నువ్వు ఎక్కడ పెడుతున్నావు. ఆడేటి ఏమండి, అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధుందా? అన్నమ్మల్నా ఏంటి మీరు చేస్తున్న పని? నేనేం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారాలు ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి, చెడగొట్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి. లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. ఏం బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారం తింటున్నాం తెలుసా? ఏయ్, చెప్పే.